మొన్న మా బజార్ దిక్కుండే ఓ కాకకు ఎవరో ఆడిమనిషి ఫోన్ చేసి, సార్ మీకు లాటరీ తగిలింది, గా లాటరీలో మీరు 50 లక్షలు గెలుచుకుర్రు, అవి మీ చేతిలో రావాలంటే మొదలు దాని ట్యాక్సులు ఓ 5 లక్షలు కట్టాలి అనగానే వెనక ముందు చూడకుండా పంపిండు. అటెంక ఏమాయ నా లాటరీ పైసలు అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇక ఆలస్యంగా మోసపోయినా అని ఎరికైన కాక సీదా స్టేషన్లో ఫిర్యాదు అయ్యిండు. అన్నట్లు నిన్ని అల్ల గిసొంటి కేసులు మస్తు అవుతున్నాయి. ఉల్లా సైబర్ నేరగాళ్లు పెద్ద పెద్దోళ్ళ పేర్లు చెప్పుకుంటా పైసలు కమాయించనీకి ధమ్కీలిస్తుర్రు. అగో అట్లనే ఏపీ సీఎం చంద్రబాబు సార్ పర్సనల్ సెక్రటరీని అని చెప్పి ఎవరో పెద్ద పెద్ద అధికారులకు వ్యాపారం చేసేటోళ్లకు ఫోన్లు చేసి పైసలు డిమాండ్ చేసిర్రాట. అంతేకాదు గా ఫేక్ వాట్సాప్ కి చంద్రబాబు సార్ బొమ్మనే డీపీ లెక్క పెట్టిర్రాట. దీంతోని ముచ్చటెరికైన ఓ మాజీ అధికారి సైబర్ పోలీసోళ్లకు ఫిర్యాదైతే వాళ్ళు ఎవ్వలనేది ఎంకలాడుతుర్రాట. ఇక ఇదిట్లుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుపట్నంలో ఉండే ధీరజ్ అనే గీ తమ్ముడు పోయినేడాది నవంబర్ నెలల ఇంట్లో కూర్చొనే డబ్బులు సంపాదించుర్రి అనే ఒక ఫేక్ లింక్ వస్తే దాన్ని వత్తిండట. ఇక అప్పటి సంది మనోడు కాండ్ నుంచి టాస్క్ల పేరు చెప్పి అప్పుడిన్ని ఇప్పుడిన్ని అన్ని కలిపి 3 లక్షల దాకా గుంజిర్రాట. అంతేనా అనే తమ్మి? వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి టాస్క్లు అని చెప్పి ఇచ్చారు. మనీ వస్తే అది అని చెప్పి అని టెలిగ్రామ్ లింక్ పెట్టారు. టెలిగ్రామ్ లింక్లో పెట్టేసరికి టాస్క్లు అని చెప్పి క్లిక్ చేశాను. క్లిక్ చేయడం వల్ల ఫస్ట్ 2 టాస్కులు మామూలుగానే జరిగాయి. తర్వాత 3వ టాస్క్ నుంచి డబ్బులు అడగడం మొదలుపెట్టారు. ఆ డబ్బులు పెట్టిన తర్వాత అది మీ డబ్బులు ఆగిపోయినాయి అది అని చెప్పి నా దగ్గర చాలా మనీ తీసుకుని చాలా అమౌంట్ పోయింది. గదన్నట్లు నీ పైసలు నీకు కావాలంటే ఇంకో 3 లక్షలు కొట్టు అని చెప్పిర్రట. అప్పుడు గాని తమ్మునికి అసలు సినిమా అర్థమయ్యింది. కథ ఎట్లెట్లనో ఉందని సీదా స్టేషన్లో ఫిర్యాదు అయితే వాళ్ళు కేసు పెట్టి దోలాడుతుర్రు. అటు మన్యం జిల్లా రెల్ల దిక్కు కూడా ఆన్లైన్ మోసమోట అయ్యింది. టిక్కబాయ్ ఊళ్ళో ఉండే సోమేష్ కు ఎవడో ఫేక్ కాల్ చేసిండట. చేసి మీకు 3 లక్షలు పంపుతాం, గా పైసలు మీ ఖాతాలో పడాలంటే మొదలు కొంత కట్టాలి అని చెప్పంగానే మనోడు 13,000 దాకా కట్టిండట. మరి ఎవరికి కట్టిండో అడుగుదాం పార్. మెసేజ్ పంపించి ₹1,00,000 పెట్టేమని మెసేజ్ పెట్టారు. 9,330 ఫోన్ పే చేశాను. ఇప్పటి వరకు 4 రోజులు గడిచిన సమాచారం ఏంటి తెలియలేదు, రాలేదు. అకౌంట్లో చూస్తే రూపాయి కూడా లేదు. నేను హర్ష హెల్పింగ్ సెంటర్ అని చెప్పి డబ్బులు వేసి మోసపోయాను. అన్నట్లు ముచ్చట 13,000 రూపాయలు కడితే కనీసం 13 రూపాయలు కూడా రాకపోయేటరకు నాకెవడో టోపీ పెట్టిండని ఆయనతో ఊరికి పోలీసులకు ఫిర్యాదు అయిందట. చూసిర్రు కదా, ఉత్త పుణ్యానికి పైసలు ఎవ్వడు ఇయ్యడు. ఓ కాళ్ళ ఇస్తామని చెప్పినా నమ్మకుర్రి, అటెంక గిట్ల స్టేషన్ మెట్లెక్క కుర్రి.